హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి నేను టాప్ 10 బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను. అది కూడా జీరో బడ్జెట్ టు హై బడ్జెట్. ఇందులో జీరో బడ్జెట్ ఉంటుంది, స్మాల్ బడ్జెట్ ఉంటుంది, మీడియం బడ్జెట్ ఉంటుంది, హై బడ్జెట్ ఉంటుంది. సో మీకు ఏ ఆస్పెక్ట్లో ఏ బడ్జెట్ రూపంలో మీకు కావాలో ఆ బడ్జెట్ రూపంలో మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా, ఈ బిజినెసెస్ అన్నీ కూడా రాసుకొని నోట్ డౌన్ చేసుకొని అవి మీరు కనుక చేసినట్లయితే మన ఇండియాలో మీరు ఒక లెవెల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మీరు కష్టపడి మీ ఎఫర్ట్స్ పెట్టి, మీ సిన్సియారిటీని పెట్టి, మీ హానెస్టీగా, టైం కమిట్మెంట్తో ఫోకస్డ్గా పనిచేసినట్లయితే డెఫినెట్గా మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా లేట్ లేకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జీరో బడ్జెట్లో మనకి ఉండే ఏవైతే వెసులుబాట్లు ఉన్నాయో, అంటే ఇన్వెస్ట్మెంట్ లేకుండా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేకుండా, ఇటువంటి అమౌంట్ పెట్టకుండా ఫ్రీగా మనం బిజినెస్ చేసుకునే కొన్ని బిజినెస్ ఐడియాస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్. ఈ ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్లో మనకి బేసికల్గా ఆన్లైన్ ఎడిటింగ్ కానీ, లేదనుకుంటే రైటింగ్స్ కానీ, కంటెంట్ క్రియేషన్ కానీ మీరు చేసినట్లయితే ఫ్రీలాన్సింగ్లో మీరు బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటే డెఫినెట్గా ఈ వన్ ఆఫ్ ది జీరో బడ్జెట్ బిజినెస్ అయితే మీకు సొంతం అవుతుంది. డెఫినెట్గా మీరు ఇన్కమ్ అయితే చాలా ఎక్కువగానే సొంతం చేసుకోవచ్చు, ఎక్కువ డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు. ఇంకా రెండోది వచ్చేసరికి సోషల్ మీడియా మేనేజ్మెంట్. ఈ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అనేది మీకు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ, ఇవి అన్నిటిలో కూడా మీరు హ్యూజ్ లెవెల్లో మీ అకౌంట్స్ యూజ్ చేసి దీని ద్వారా కూడా మీరు యాడ్స్ రెవెన్యూ జనరేట్ చేసి దాని ద్వారా కూడా సంపాదించవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ, మీరు ఏదైనా ఒక సర్వీసెస్ కానీ ల్యాండ్ చేసినట్లయితే దాని ద్వారా కూడా మీరు డబ్బులు అయితే ఈజీగా సంపాదించవచ్చు. ఎటువంటి బడ్జెట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు, జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో దీని ద్వారా కూడా మీరు డబ్బులు అయితే సంపాదించవచ్చు. దాని తర్వాత ఒకవేళ సోషల్ మీడియా మీ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మీరు ఒక 10,000 మంది లేదంటే 1,00,000 మంది ఫాలోవర్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా కంపెనీస్ అనేవాళ్ళు మీతో టైఅప్ అవ్వాలని, కొలాబరేట్ అవ్వాలని చెప్పేసి అనుకున్నప్పుడు, ఆ ప్రోడక్ట్స్ మీరు రివ్యూ చేయాలనుకున్నప్పుడు, సర్వీస్ ఏ విధంగా ఉందో మీరు అవన్నీ చూడాలనుకున్నప్పుడు కూడా మీకు ఎంతో కొంత మనీ ఇస్తే జనరేట్ చేసుకోగలరు, ఎంతో కొంత మనీ అయితే మీకు ఇస్తారు. దాని ద్వారా కూడా మీరు బిజినెస్ అయితే డెవలప్ చేసుకోవచ్చు. సో బిజినెస్ అనేది బేసికల్గా సోషల్ మీడియా అనే కాదు, ఈ కంటెంట్ క్రియేషన్ ద్వారా కాదు, దీన్ని మీరు ఒక టార్గెట్ కింద తీసుకున్నట్లయితే, ఒక ఫ్యూచరిస్టిక్ ఐడియాతో డెవలప్ చేసుకుంటే మీ బిజినెస్ అనేది డెఫినెట్గా ఏవైతే ఇప్పుడు మొత్తం టెక్నాలజికల్ వరల్డ్ కాబట్టి ఇది మీ సొంతం అయితే చేసుకోవచ్చు. విత్ హ్యూజ్ లెవెల్లో మీరు బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. అటు ఫ్రీలాన్సింగ్ ద్వారా కానీ, ఇటు సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కానీ డెఫినెట్గా ఒక మంచి బిజినెస్ అయితే మీరు క్రియేట్ చేసుకుంటే అక్రాస్ నేషన్ మొత్తం కూడా ఫ్రీ సర్వీసెస్ అయితే మీరు అందించవచ్చు. అదేవిధంగా జీరో ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ డబ్బులు అయితే మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. ఇంక మూడోది వచ్చేసరికి ఎఫిలియేట్ మార్కెటింగ్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే బేసికల్గా మీ ప్రోడక్ట్స్ కానీ, సర్వీసెస్ కానీ ఏవైనా లింక్స్ రూపంలో, అంటే అమెజాన్లో కానీ, లేదా మీరు ఫ్లిప్కార్ట్లో కానీ, మిత్రాలో కానీ మీ ప్రోడక్ట్స్ అనేవి మీరు సొంతంగా ఏదైనా తయారు చేసుకున్నట్లయితే దాని ద్వారా కూడా అమ్మచ్చు. అదేవిధంగా ఏవైనా అందులో ఉండే ఆన్లైన్ ప్రోడక్ట్స్ ఏవైనా ఉంటే అవి మీకు ఒకవేళ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నా, లైక్ ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, యూట్యూబ్ లాంటివి ఉన్నా కానీ దీని ద్వారా కూడా మీరు ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. మీ త్రూ లింక్స్ ద్వారా ఆ లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేసినట్లయితే మీకు ఆన్లైన్లో విస్తీర్ణంగా షాపింగ్ వాళ్ళు చేసుకున్నట్లయితే ఎంతో కొంత కమిషన్ అయితే మీకు వస్తుంది విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట. దీని ద్వారా కూడా మీరు మనీ అనేది ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. సో మంచి వెసులుబాటు అయితే ఉంది. నాలుగోది వచ్చేసరికి ఆన్లైన్ ట్యూటరింగ్. ఆన్లైన్ ట్యూటరింగ్ అంటే ఏంటో మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆన్లైన్ క్లాసెస్ మీరైతే చెప్పాలి. అది యోగా ఇన్స్ట్రక్టర్గా ఉంటారా, లేదనుకుంటే ఏవైనా కోర్సెస్ అనేవి చెప్తారా, అబౌట్ ఆన్లైన్ కోర్సెస్ చెప్తారా, అబౌట్ స్టడీకి సంబంధించింది, ఫిజిక్స్ అయినా, మ్యాథ్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఇలా ఏదైనా సరే ఇలాంటి సబ్జెక్ట్స్ మీరు కోర్సెస్ కింద చేసి ఎక్కువ డబ్బులు పెట్టి మీరు అమ్మినట్లయితే డెఫినెట్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ వస్తుంది. అదేవిధంగా మీకు మంచి అమౌంట్ అయితే సొంతం అవుతుంది. సో ఇలా కూడా మీ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఇంకా ఐదోది వచ్చేసరికి బ్లాగింగ్ లేదంటే వ్లాగింగ్. మీరు వెబ్సైట్స్లో బ్లాగ్స్ రాసుకోవచ్చు, అంటే ఏదైనా ఆర్టికల్స్ ప్రిపేర్ చేయొచ్చు, ఏదైనా మ్యాటర్ ఇన్ఫర్మేషన్ కానీ ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే ఒకవేళ మీ వెబ్సైట్ కానీ, మీ యొక్క బ్లాగ్స్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఎంతో కొంత మీకు యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. దాని ద్వారా కూడా మీకు ట్రాఫిక్ అనేది పెరుగుతాం వల్ల మీకు మనీ కూడా జనరేట్ అవుతుంది.
అదేవిధంగా వ్లాగింగ్ అంటే డెఫినెట్గా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా అకౌంట్స్ లైక్ ఇన్స్టా కానీ టిక్టాక్ కానీ ఇలాంటి వాటిలో కూడా మీ వీడియోస్ పెట్టినా కానీ ఎక్కువ లెవెల్లో మీరు పాపులర్ అయినట్లయితే దాని ద్వారా కూడా మీరు ఎంతో కొంత డబ్బులు అయితే సంపాదించే అవకాశం అయితే ఉంటుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అంటే మీ యొక్క ఇంట్రెస్టింగ్ అంటే ఇన్ఫర్మేషన్ కానీ లేదనుకుంటే ఏవైనా సొసైటీకి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా వీడియోస్ క్రియేట్ చేశారనుకోండి, దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు కదా. లైక్ యూట్యూబ్ ఛానలే ఓపెన్ చేసి మీరు వ్లాగ్స్ చేయొచ్చు, లేదనుకుంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ చేయొచ్చు, టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ చేయొచ్చు, లేదనుకుంటే కుకింగ్ సంబంధించిన వీడియోస్ చేయొచ్చు. ఎన్నో వేరియస్ ఆస్పెక్ట్స్లో ఎన్నో వేరియస్ కేటగిరీస్లో మీరు వీడియోస్ అయితే చేసి యూట్యూబ్లో క్రియేట్ చేసినట్లయితే మీకు దాని ద్వారా కూడా మోనిటైజ్ మీ ఛానల్ అనేది మోనిటైజ్ అయ్యి దాని ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి. సో దీని ద్వారా కూడా మీరు ఎంతో కొంత సంపాదించవచ్చు. ఇంకా 6వ పాయింట్ వచ్చేసరికి గ్రాఫిక్ డిజైన్స్. ఈ గ్రాఫిక్ డిజైన్ అనేది బేసికల్గా ఎక్కువ డిమాండ్ అయితే ఈ రోజుల్లో ఉంది. ఎందుకంటే యూట్యూబ్ వాడే వాళ్ళకి, యూట్యూబ్ సెగ్మెంట్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఈ గ్రాఫిక్ డిజైనర్స్ అనేవాళ్ళు చాలా అవసరం. బేసికల్గా ఏంటంటే ఆన్లైన్ లోగోస్ కానీ, ఆన్లైన్ బ్యానర్స్ కానీ, యూట్యూబ్ బ్యానర్స్ కానీ, అదేవిధంగా యూట్యూబ్ థంబ్నెయిల్స్ కానీ, వెబ్సైట్స్ డిజైన్ చేయడం కానీ, ఇలాగా వాళ్ళ యొక్క క్రియేటివిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విజువలైజేషన్తో డెవలప్ చేసినట్లయితే మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది గ్రాఫిక్ డిజైనర్స్కి, అందులో ఎటువంటి సందేహం అయితే. ఎందుకంటే మీకు స్కిల్ ఉన్నట్లయితే మీరు ఒకవేళ జీరో ఇన్వెస్ట్మెంట్తోనే ఈజీగా మీరు థంబ్నెయిల్స్ ద్వారా, లోగోస్ ద్వారా, డిజైన్స్ ద్వారా, బ్యానర్స్ ద్వారా, అదేవిధంగా మిగతా ఆన్లైన్ ఎడిటింగ్ కానీ ఇలాంటివి ఎన్నో వస్తాయి. ప్రీమియం ప్రో లేదంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేదనుకుంటే ఇంకా చాలా ఉంటాయి కదా ఆన్లైన్కి సంబంధించిన ఎడిటింగ్ కానీ డిజైన్స్ కానీ ఏమైతే ఉంటాయో అవి మీరు అందించగలిగితే ఒక్కసారి ఎంతో కొంత ఛార్జ్ చేసి దాని ద్వారా కూడా మీరు హ్యూజ్ లెవెల్లో డబ్బులు అయితే సంపాదించవచ్చు విత్ జీరో ఇన్వెస్ట్మెంట్తో. ఓన్లీ మీ స్కిల్లే మీకు భోజనం అయితే పెడుతుంది. నిజం చెప్పాలంటే, రాగా చెప్పాలంటే స్కిల్లే మనకు కూడి పెడుతుంది, అంత మించి ఇంకేం లేదు. సో అది జీరో బడ్జెట్లో ఏవైతే నేను ఇప్పుడు 6 పాయింట్లు చెప్పానో, ఈ 6 బిజినెస్ ఐడియాస్ ఏవైతే చెప్పానో అవి మీరు చేసుకున్నట్లయితే డెఫినెట్గా హ్యూజ్ లెవెల్లో మనీ అయితే మీరు సంపాదించగలరు. తర్వాత మీరు ఓన్గా ఒక స్టూడియో కానీ ఒక కంపెనీ కానీ బిల్డ్ చేసుకునే అవకాశం అయితే మీ సొంతం అవుతుంది. ఇక్కడ నేను స్మాల్ బడ్జెట్ అదేవిధంగా మీడియం బడ్జెట్ కలిపి 2 సంబంధించిన బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తాను. అందులో ఫస్ట్ వచ్చేసరికి క్లౌడ్ కిచెన్. క్లౌడ్ కిచెన్ అనేది మనకి బేసికల్గా ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుంది. మీరు ఒకవేళ ఫుడ్ కుజిన్ అనేది మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో మీరు క్రియేట్ చేయగలిగితే, డెలివర్ చేయగలిగితే డబ్బులు మీరు ఛార్జ్ ఎంతైతే చేస్తున్నారో అంతకంతే మీకు అమౌంట్ అయితే వస్తుంది. అదేవిధంగా బయోడిగ్రేడబుల్గా, రెన్యూవబుల్గా మీరు ఏవైతే ప్యాకేజెస్ కానీ ప్యాకింగ్ కానీ ఏమైతే ఉన్నాయో ఇవి కూడా మీరు ఎడిషనల్గా చేసినట్లయితే మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది క్లౌడ్ కిచెన్లో, అందులో నో డౌట్ ఎట్ ఆల్. మీరు ఎక్కువ లొకేషన్స్లో ఎక్కువ ఏరియాస్లో కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మీకు కావాల్సింది ఏంటంటే స్మాల్ బడ్జెట్ మరియు మీడియం బడ్జెట్ ఈ సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి క్లౌడ్ కిచెన్ అనేది మంచి బిజినెస్ ఐడియా, మీకు డబ్బుల వర్షం అయితే కురిపిస్తుంది. ఇక రెండోది వచ్చేసరికి వెడ్డింగ్ ప్లానర్ అంటే ఈ మధ్యన ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ హ్యూజ్ లెవెల్లో మనకి సలహాల నుంచి పెళ్లి చేసేదాకా కూడా పెళ్లి అరేంజ్మెంట్స్లో కావాల్సిన ఏమైతే అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయో అవన్నీ కల్పించిన వాళ్ళే ఈ వెడ్డింగ్ ప్లానర్స్. డెఫినెట్గా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ అనమాట. ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏ విధంగా చేస్తారో మీకు తెలిసిందే. పెళ్ళి స్టార్ట్ అయినప్పటి నుంచి పెళ్ళి ఎండింగ్ అయ్యేంత వరకు అన్ని విధాలుగా చూసుకుంటారు కాబట్టి, సో దానికి సంబంధించిన కూడా మీరు ఏదైనా బిజినెస్ పెట్టినట్లయితే దీని ద్వారా కూడా మీరు ఎన్నో లక్షల కోట్లు అయితే సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. మీరు కుదిరితే మూవీస్లోకి వెళ్ళాలండి. దాని ద్వారా లైక్ శ్రేయస్ మీడియా కానీ యూవీ మీడియా కానీ ఏవైతే ఈ సంస్థలు ఉన్నాయో ఇవి కూడా చాలా ఎక్కువగా మూవీస్ సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ, సక్సెస్ మీట్స్ కానీ, లేదనుకుంటే థ్యాంక్ యూ మీట్స్ కానీ ఎన్నో రకాల మీటింగ్స్ అయితే కన్సర్ట్స్ అయితే చేస్తూ ఉంటారు కదా. దాని ద్వారా కూడా మీరు మంచిగా ఆర్గనైజ్ చేసినట్లయితే ఈవెంట్స్ అనేవి డెఫినెట్గా మీకు డబ్బులు కనక వర్షం కురిపించడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. శ్రేయస్ మీడియా వాళ్ళు అయితే తెలివి చూడండి, వాళ్ళు ఇండియాలోనే కాదు యూఎస్ఏలోను, కెనడాలోను, యూఏఈలో కూడా
ఈవెంట్స్ అయితే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా మీరు కూడా వెడ్డింగ్ ప్లానర్ అయినా కానీ ఈవెంట్ ప్లానర్ అయినా కానీ ఎంచుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. డబ్బులు అయితే బాగా సంపాదించండి, అంతమించి ఇంక చెప్పేది ఏదేం లేదు. మూడోది వచ్చేసరికి ఇంటీరియర్ డిజైనింగ్, అదేవిధంగా డెకరేటింగ్. నిజం చెప్పాలంటే మనకి అదర్స్ కంట్రీస్లో హ్యూజ్ లెవెల్లో ఇంటీరియర్స్ కానీ లేదంటే డెకరేటింగ్ ఏవైతే ఆస్పెక్ట్స్లో కానీ చూసుకున్నట్లయితే చాలా ఫార్ మోర్ అడ్వాన్స్డ్గా ఉంటారు, అవునా కదా. వాళ్ళ ఇంటీరియర్ సిస్టమ్స్ అనేవి ఇంటీరియర్ ఏవైతే ఉంటాయో ఆ డిజైనింగ్ అనేది యూనిక్ లెవెల్, యూనిక్ అంతమించి చెప్పేదేం లేదు. అదే కల్చర్ మన ఇండియాలో కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ఈ ఇంటీరియర్ సెగ్మెంట్లో, ఈ ఇంటీరియర్ డిజైన్ సెగ్మెంట్లో దిగినట్లయితే మీ ఓన్ క్రియేటివిటీ, మీ స్కిల్ని ఉపయోగించి, మీ టాలెంట్ని ఉపయోగించి మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్తో టైఅప్ అయ్యి అక్కడ ఇంటీరియర్స్ మీరు ఓన్ ఐడియాస్తో డెవలప్ చేసినట్లయితే డెఫినెట్గా చెప్తున్నాను, A to Z మీ సొంతం చేసుకున్నట్లయితే ఈ ఇంటీరియర్ డిజైనింగ్ కానీ డెకరేటింగ్ కానీ ఇంకా డబ్బులు మామూలుగా రావన్నమాట. మీరు ఎంత ఛార్జ్ చేస్తే అంతే రెవెన్యూ మీరు జనరేట్ చేయగలరు, హ్యూజ్ లెవెల్లో సక్సెస్ని అయితే పొందగలరు. అదేవిధంగా నాలుగోది వచ్చేసరికి ట్రావెల్ ఏజెన్సీ అనేది, ట్రావెల్ కన్సల్టెన్సీ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి రీజనల్ టు ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రావెలింగ్ సంబంధించిన విషయాలు కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అదేవిధంగా అబ్రాడ్లో చదువుకోవాలనే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన గైడెన్స్ అన్న, ఇన్ఫర్మేషన్ అన్న ఈ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు క్రియేట్ చేయగలరు. అదేవిధంగా మీ ఆన్లైన్ సోర్సెస్ని వాడి టికెట్స్ ఇవ్వటం కానీ, లేదనుకుంటే వాళ్ళకి సర్వీసెస్ ఇవ్వటం కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్లో చేసినట్లయితే దీని ద్వారా సంపాదించవచ్చు, దాని ద్వారా కూడా సంపాదించవచ్చు. డెఫినెట్గా ట్రావెల్ ఏజెన్సీకి మంచి కిట్టుబాటు అయితే అవుతుంది, అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. మంచి బిజినెస్ ఐడియా ఇది. ఇంకా ఐదో వచ్చేసరికి ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది డెఫినెట్గా ఈ రోజున లాస్ట్ 5 years నుంచి కూడా చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నారు, ఎక్కువ డెవలప్ చేస్తున్నారు, ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎక్కువ మంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో ఎక్కువ మంది ఫుడ్ అయినా సరే, ఇంకా డైట్ అయినా సరే, ఏదైనా సరే ఎక్కువ మంది ఆర్గానిక్ ఫుడ్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఆర్గానిక్ సంబంధించిన ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, మిగతా ఆస్పెక్ట్స్ ఏమైనా సరే ఆర్గానిక్ ఫుడ్ ఉంటేనే మీరు తింటాం అనే విధంగా చాలామంది తయారయ్యారు, ఉంటున్నారు కూడా. సో దాన్ని మీరు బిజినెస్ రూపంలో మంచి ఐడియా కింద తీసుకున్నట్లయితే సువర్ణ అవకాశం మీ సొంతం. మీరు అగ్రికల్చర్ ఫీల్డ్స్లో రైతులతో మంచి టైఅప్స్ పెంచుకొని మిడిల్ మ్యాన్ లేకుండా ఏవైతే సర్వీసెస్ ఉంటాయో, ఏవైతే మీకు రైస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ వీటిల్లో కూడా మీరు దిగినట్లయితే మీ మార్కెట్ అనేది ఓన్లీ వాటితోనే ఆగిపోకుండా ఈ అన్ని సెగ్మెంట్స్ ఏవైతే అన్నీ ఉన్నాయో అన్ని సెగ్మెంట్స్లో కూడా మీరు ఎక్కువగా స్మాల్ బడ్జెట్లో కానీ, మీడియం బడ్జెట్లో కానీ మీరు చేసుకున్నట్లయితే మంచి బిజినెస్ ప్రాఫిట్స్ని అయితే మీరు పొందుతారు. ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు డెలివరీ సిస్టమ్ కూడా ఎన్హాన్స్ చేసుకున్నట్లయితే మీకు మంచి బ్రాండింగ్ అయితే క్రియేట్ అవుతుంది, మంచి బిజినెస్ ప్రాఫిట్స్ అయితే మీరు సొంతం చేసుకోగలరు. ఇంకా ఆరోజు వచ్చేసరికి క్యాటరింగ్ ఇండస్ట్రీ అనేది, క్యాటరింగ్ బిజినెస్ అనేది చాలా అంటే చాలా అవసరం బేసికల్గా. ఎందుకంటే మనకి డిఫరెంట్ ఫంక్షన్స్ జరుగుతాయి, డెఫినెట్గా ఫంక్షన్స్ అనేవి హ్యూజ్ లెవెల్లో జరుగుతాయి. అక్రాస్ నేషనల్ మొత్తం కూడా ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది. బర్త్డే ఫంక్షన్ కానీ, మ్యారేజ్ ఫంక్షన్ కానీ, డెత్ ఫంక్షన్ కానీ, ఇంకెన్నెన్నో ఫంక్షన్స్ అయితే జరుగుతాయి. ఇవన్నీ ఫంక్షన్స్ కూడా అంటే ఫనరల్ ఫంక్షన్స్ కూడా జరుగుతాయి కదా, ఇవన్నీ కూడా జరుగుతాయి కదా. వీటికి కూడా మీరు క్యాటరింగ్ కానీ, అదేవిధంగా రా లెవెల్లో ఏవైతే గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ, ఏవైతే బెంచుల మీద పేపర్ రోల్ వేస్తారు కదా, ఆ వేపర్ నుంచి కూడా ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ మీరు టైఅప్ అయ్యి బిజినెస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా డబ్బులు అనేవి బాగా వస్తాయి అన్నమాట. ఫుడ్డు, అదేవిధంగా దాని యొక్క సంబంధించిన రా మెటీరియల్ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా చేసుకున్నట్లయితే ఫుడ్ బిజినెస్, క్యాటరింగ్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు అయితే సొంతం చేసుకుంటారు. మంచి బిజినెస్ ఐడియా ఇది. స్మాల్ బడ్జెట్ వాళ్ళకి, మీడియం బడ్జెట్ వాళ్ళకి క్యాటరింగ్ బిజినెస్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మీకు మంచి ఫుడ్ అందిస్తే మీకు ఎంత ఛార్జ్ చేసినా వాళ్ళు డబ్బులు ఇలా ఇస్తారనమాట. సో అందుకు ఫుడ్ అనేది మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్టీగా ఉండాలి, మంచి ఎన్హాన్స్మెంట్గా మంచి రిచ్ ఫుడ్ అనేది మీరు అందించగలిగితే మంచి సక్సెస్ అయితే క్యాటరింగ్ బిజినెస్లో కూడా మీరు చూడొచ్చు. ఇంక ఏడవది వచ్చేసరికి ఫార్మసీ అంటే మనకి కంపెనీ పెట్టినా, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టినా,
లేదంటే మెడికల్ షాప్ పెట్టినా కానీ డెఫినెట్గా మీకు అందులో సర్టిఫైడ్ పర్సన్సే ఉండాలి, అదేవిధంగా నాలెడ్జ్ ఉండాలి, ఆ చదువుకు సంబంధించిన వాళ్ళే అయి ఉండాలి. ఈ ఫార్మసీ బిజినెస్లో మీరు డెఫినెట్గా సక్సెస్ అయితే ఎక్కువ చూస్తారు. ఎందుకంటే మెడిసిన్స్ లేకుండా ఈ రోజుల్లో ఎవరో ఉండరు. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ఏజ్ సెక్టర్ వాళ్ళు మెడిసిన్స్ వాడుతూనే ఉంటారు. దీనికి మీరు ఫార్మసీ మ్యానుఫ్యాక్చరింగ్లో దిగిన, ఫార్మసీ మెడికల్ స్టోర్స్లో, రీటైల్ స్టోర్స్లో మీరు దిగిన, అటైనా ఇటైనా సరే హ్యూజ్ లెవెల్లో మీరు డబ్బులు అయితే సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఫార్మసీ బిజినెస్ అనేది హ్యూజ్ లెవెల్లో మీకు ప్రాఫిట్స్ని అయితే చూడొచ్చు, అందులో నో డౌట్ అట. ఇంక 8వ వచ్చేసరికి గ్రాసరీ షాప్స్. గ్రాసరీ అంటే మన అందరూ తెలుసు, నిత్యావసరాలు కిరాణా కొట్టు అనుకోండి, లేదంటే డిపార్ట్మెంట్ స్టోర్ అనుకోండి. నిత్యావసర సరుకులు షాప్ పెట్టుకున్నా కానీ జీవితం అయితే మంచిగా సాగుతుంది, అదేవిధంగా డబ్బులు అయితే బాగా సంపాదించవచ్చు. గ్రాసరీ షాప్ పెట్టుకున్నా, డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టుకున్నా, ఇన్ఫ్యాక్ట్ రియాలిటీలో చెప్పుకున్నట్లయితే మీరు కిరాణా కొట్టు పెట్టుకున్నా కానీ లైఫ్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. దీంట్లో కూడా మీరు డబ్బులు అయితే బాగా సంపాదించవచ్చు. స్మాల్ బడ్జెట్ అయినా, మీడియం బడ్జెట్ అయినా, మీ బడ్జెట్ని బట్టి కిరాణా కొట్టు అయినా, డిపార్ట్మెంట్ స్టోర్ అయినా ఏది పెట్టుకున్నా కానీ ఇందులో ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా ప్రతిరోజు కూడా సేల్ అవుతూనే ఉంటుంది, మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా కిరాణా కొట్టులో కానీ, డిపార్ట్మెంట్ స్టోర్లో కానీ ఏదో ఒక వస్తువు కావాల్సిందే. అది పిండిలు కానీ, పప్పులు కానీ, సోపులు కానీ, పేస్టులు కానీ, లేదనుకుంటే ఏదైనా సరే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ స్టోర్కి అయితే రావాలి, కిరాణా కొట్టుకి అయితే రావాలి కదా. సో గ్రాసరీ కూడా మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. ఇంకా హై బడ్జెట్ సంబంధించిన ఏవైతే బిజినెస్ ఐడియాస్ ఉన్నాయో అవి కూడా చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది బేసికల్గా మనకి ఏ విధంగా చూసుకున్నా కానీ మంచి ప్రాఫిట్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. మీరు ఏదైనా రియల్ ఎస్టేట్ వెంచర్ని క్రియేట్ చేసినట్లయితే, మీరు భూములు మంచి రేటుకి అమ్మినట్లయితే, మంచి బిల్డింగ్స్ అందించినట్లయితే, మంచి అపార్ట్మెంట్స్ అందించినట్లయితే మీకు డబ్బులు విస్తీర్ణంగా చూడొచ్చు. చాలా ఎక్కువగానే హై ప్రాఫిట్స్ని అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. మంచి హై ఎర్నింగ్, మంచి హై ప్రాఫిటబుల్ మనీని అయితే మీరు జనరేట్ చేయగలరు, అందులో నో డౌట్ అట. ఇంకా రెండోది వచ్చేసరికి లార్జ్ స్కేల్ హోటల్ బిజినెస్. ఈ లార్జ్ స్కేల్ హోటల్ బిజినెస్ అనేది చాలా మట్టికి ఎక్కువ డబ్బులు అయితే తీసుకొస్తుంది. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో పాష్ కల్చర్ కానీ, లేదనుకుంటే ఫుడ్ కల్చర్ కానీ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఫుడ్ అనేది అందులో ఉండే ఐటమ్స్ డిఫరెంట్గా ఉంటాయి కనుక డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు ఏదో టేస్ట్ చేయాలనుకుని చెప్పేసి హోటల్స్కి అయితే వస్తూ ఉంటారు, రెస్టారెంట్స్కి అయితే వస్తూ ఉంటారు. దీన్ని కూడా మీరు మంచిగా యూటిలైజ్ చేసుకున్నట్లయితే డబ్బులు అయితే సంపాదించవచ్చు. ఇక్కడ మీకు నేను హోటల్ అంటే బేసికల్గా ఏవైతే సూట్ రూమ్స్ ఉంటాయో వీటి గురించి చెప్తున్నాను, అదేవిధంగా రెస్టారెంట్స్ గురించి కూడా చెప్తున్నాను. ఈ రెండు బిజినెసెస్ అనేవి కూడా ప్రాఫిటబుల్ బిజినెసెసే. అదేవిధంగా మూడోది వచ్చేసరికి రిటైల్ ప్లాట్ఫామ్స్ రిటైల్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి. అందులో కొన్ని టెక్నాలజీ కానీ, మార్కెటింగ్ కానీ, లాజిస్టిక్స్ కానీ, ఈ సర్వీసెస్ కూడా మీరు హ్యూజ్ లెవెల్లో అందించగలిగితే మీ బిజినెస్ సెక్టర్లో చాలా మట్టుకి ఎక్కువ డబ్బులు అయితే మీరు చూస్తారు, ఎక్కువ డబ్బులు అయితే మీరు సంపాదించగలరు. ఎందుకంటే లాజిస్టిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, టెక్నాలజీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు లేనిదే ప్రస్తుతం ఇండియా అయితే నడవలేదు. సో ఈ మూడు ఉన్నాయి కాబట్టి ఇండియా చాలా శరవేగంగా అయితే గ్రో అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు ఆలోచించి ఈ లాజిస్టిక్స్ పరంగా, టెక్నాలజీ పరంగా, మార్కెటింగ్ పరంగా మీరు మంచి బిజినెస్ స్ట్రాటజీని వాడి బిజినెస్ చేసినట్లయితే డెఫినెట్గా డబ్బులు అయితే హ్యూజ్ లెవెల్లో మీరు అయితే ప్రాఫిట్స్ని అయితే చూడొచ్చు. డబ్బులు డెఫినెట్గా ఉన్నట్లయితే రైస్ మిల్ అనేది మంచి అవకాశం. మీకు రైస్ మిల్స్ వాటి గురించి తెలిసినట్లయితే, ఫుల్ ఫ్లెడ్జ్గా దాని మీద రీసెర్చ్ చేసినట్లయితే, మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఉందంటే, ఎక్స్పీరియన్స్ ఉందంటే, దాని ద్వారా కూడా మీరు హ్యూజ్ లెవెల్లో డబ్బులు అయితే సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రైతులు అనేవాళ్ళు బెనిఫిట్ అవుతారు. రైస్ మిల్స్ ద్వారా కూడా రైస్ అనేది కన్జ్యూమర్స్కి, కస్టమర్స్కి అమ్మినప్పుడు కూడా, వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు కూడా హ్యూజ్ లెవెల్లో మీ బిజినెస్ అనేది గ్రో అయ్యే అవకాశం అయితే ఉంటుంది రైస్ మిల్ ద్వారా. మైనింగ్, హై బడ్జెట్లో మనకి మైనింగ్ బిజినెస్ అనేది చాలా బాగా చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఇండియాలో కానీ, వేరే కంట్రీస్లో కానీ మైనింగ్ బిజినెస్ అనేది చాలా హ్యూజ్ లెవెల్లో గ్రోత్ అయితే ఉంది. దాని ద్వారా కూడా మీరు ఎంతో కొంత డబ్బులు అయితే సంపాదించే అవకాశం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కోట్లలోనే సంపాదించవచ్చేమో మైనింగ్ ద్వారా. సో అన్ని అవకాశాలు అయితే ఈ మైనింగ్ సెక్టర్స్లో అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసరికి, అల్టిమేట్ పాయింట్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ అంటే ఖచ్చితంగా ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో
ఈ కన్స్ట్రక్షన్ వెంచర్లో మీరు ఎక్కువ వేరియస్ ఆస్పెక్ట్స్లో ఇండివిజువల్ పరంగా కానీ, విల్లాస్ పరంగా కానీ, అపార్ట్మెంట్స్ పరంగా కానీ, ప్యాలెసెస్ పరంగా కానీ, బంగ్లాస్ పరంగా కానీ, ఇంకా మిగతా ఏదైనా సరే గవర్నమెంట్ పరంగా, ప్రైవేట్ పరంగా, అంటే పబ్లిక్ సెక్టర్స్లో కానీ, ప్రైవేట్ సెక్టర్స్లో కానీ మీరు కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఒక మంచి టాప్ పొజిషన్, మంచి టాప్ నేమ్ మీరు సంపాదించినట్లయితే అన్ని టెండర్స్ కూడా మీకే వస్తాయి. దాని ద్వారా కూడా మీరు మీ బిజినెస్ని గ్రో చేసుకోవచ్చు. ఎన్నో కన్స్ట్రక్షన్స్ అయితే మీరు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్ని మీరు రిక్రూట్ చేసుకున్నట్లయితే, అంటే హై స్కిల్ ఇంజనీర్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే, సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి హై స్కిల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఒక యూనిక్ లెవెల్ ఆఫ్ ఏవైతే క్రియేటివిటీ ఉంటుందో, స్కిల్స్ ఉంటాయో, టాలెంట్ ఉంటుందో అవి అందులో పెట్టినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మంచి ఈ ప్రపంచాన్ని ఒక మంచి షేప్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మీ బిజినెస్ అనేది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా మంచి డబ్బులు అయితే మీరు కోట్లు అయితే సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా మీకైతే నేను బిజినెస్ ఐడియాస్లో టాప్ 10 చెప్దాం అనుకున్నాను, ఏవైతే జీరో నుంచి హై బడ్జెట్ రూపంలో. బట్ జీరో బడ్జెట్లో చాలా చెప్పాను, స్మాల్ అండ్ మీడియం ఇన్వెస్ట్మెంట్లో చాలా చెప్పాను, అదేవిధంగా హై బడ్జెట్లో కూడా చాలా చెప్పాను. దాదాపు 10 చెప్దాం అనుకుంటే 17 నుంచి 18 దాకా చెప్పాను. మీరు ఏ బిజినెస్ చేసుకోవాలన్నా జీరో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మీకు ఏవైతే చెప్పానో వీటిలో మీరు ఏదో ఒకటి ఎంచుకొని చేసుకున్నట్లయితే డబ్బులు అయితే మీరు సంపాదించవచ్చు. మీ లైఫ్ని కానీ, మీ ఫ్యామిలీని కానీ హై పొజిషన్లో కానీ, టాప్ లెవెల్లో కానీ పెట్టే అవకాశం అయితే ఉంటుంది. దీనికి కేవలం మీ కష్టం, మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల ఉంటే కనుక ఏ బిజినెస్ అయినా మీరు కొట్టిన పిండి ఖచ్చితంగా సక్సెస్ అయితే అవ్వగలరు, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళగా వీడియో అయితే అబౌట్ టాప్ 10 బిజినెసెస్ గురించి, బిజినెస్ ఐడియాస్ గురించి. మీకు ఏది నచ్చినా కానీ తప్పకుండా మీ బిజినెస్ ఐడియా ఏంటో, మీకు ఏం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఈ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.